అరే ఏంట్రా ఇది ఎక్కడ చూసినా కార్బన్ క్లీనింగ్ అని చెప్పేసి సోషల్ మీడియాలో. నీ కార్బన్ క్లీనింగ్ అంటే తెలియదా? ఇప్పుడు నీ కార్ ఉంది కదా, అయినా నా కార్ గురించి ఎందుకు అడుగుతున్నావు? నేను టైం టు టైం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తాను కదా. నువ్వు ఫస్ట్ స్టార్టింగ్లో షోరూమ్లో తీసుకున్నప్పుడు నీ వెహికల్ ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందా? అలానే ఉంది, కాకపోతే ఒక 60,000 తిరిగింది కదా, సో వైబ్రేషన్స్ ఉంటాయి, కొంచెం నాయిస్ వస్తూ ఉంటుంది. అది ఎందుకు వస్తున్నాయో తెలుసా? కార్బన్ పట్టడం వల్ల మాత్రమే వచ్చేది. సో ఇప్పుడు మన వెహికల్ ఏదైతే ఉందో అది పెట్రోల్తో నడిచే వెహికల్ అయినా కానీ డీజిల్తో నడిచే వెహికల్ అయినా కానీ 100% ఫ్యూయల్ అనేది కన్జ్యూమ్ చేయలేదు. ఓన్లీ 70% మాత్రమే యూజ్ అవుతుంది. సో రిమైనింగ్ 30% అనేది లోపల బర్న్ అయ్యి మన పిస్టన్స్ మీద, వాల్స్ మీద, టర్బో దగ్గర, థ్రోటల్ దగ్గర కొంచెం గడ్డలుగా పెరిగిపోతుంది. సో దాని తర్వాత మన వెహికల్ అనేది స్మూత్ మూవ్ అనేది రాదు, మైలేజ్ రాదు, పికప్ రాదు, కొంచెం వైబ్రేషన్ అనేది వస్తుంది, చిన్న చిన్న నాయిసెస్ వస్తాయి. ఈ కార్బన్ క్లీనింగ్ అనేది జర్మన్ టెక్నాలజీ మీద బేస్ అయి ఉంటుంది. వన్స్ మనం కార్బన్